నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ నేను కవిత ముందుగా హెడ్లైన్స్ రొటీన్ ప్రభుత్వాలు వద్దు దేశాన్ని మార్చే ప్రభుత్వాలు కావాలి బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలన్న సీఎం కేసీఆర్ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది సిబిఐ సమ్మతిని రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది అవగాహన లేని వారి విమర్శలు పట్టించుకోవద్దన్న నితీష్ కుమార్ కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతోన్న వరద నాగార్జున సాగర్ 10 గేట్ల ద్వారా నీటి విడుదల కర్ణాటక మాండ్య జిల్లాలో వెల్లివిరిసిన మత సామరస్యం వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల గురించి సమాచారం అందటంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఘటనలో 2 టెర్రరిస్టులు హతమయ్యారు. కాల్పుల్లో ఓ వ్యక్తికి గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అపూర్వ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అమర సైనికుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిదని చాటుతూ గాల్వాన్ లోయలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. అటు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ అగ్ని ప్రమాదానికి గురైన వలస కూలీల కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్ ఔదార్యం దేశంలోని అందరికీ ఆదర్శమని ప్రశంసించారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశం మనది, దేశం కోసం కృషి చేస్తున్న అందరి బాధ్యత మనది. ఇది సీఎం కేసీఆర్ నినాదం. అందులో భాగంగా దేశం కోసం అమరులైన సైనికుల కుటుంబాలకు ఆయా రాష్ట్రాలకు వెళ్లి సహాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్లో పర్యటించారు. విమానాశ్రయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఇతర ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్ అమరవీరుల కుటుంబాలతో పాటు హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, చందన్ కుమార్, జై కిషోర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో సీఎం కేసీఆర్ అందించారు. ఇక హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన సికిందర్ రామ్, దినేష్ కుమార్, బిట్టు కుమార్, దీపక్ రామ్, సత్యేంద్ర కుమార్, ఘటీలాల్ రామ్, రాజేష్ కుమార్, అంకజ్ కుమార్ రామ్, ప్రేమ్ కుమార్, సింధు మహల్దార్, దామోదర్ మహల్దార్, రాజేష్ కుమార్ కుటుంబాలకు కూడా సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్, ఉప ముఖ్యమంత్రి తేజస్వితో కలిసి బాధిత కుటుంబాలకు అందించారు. దేశ రక్షణ కోసం పోరాడుతూ గల్వాన్ లోయలో అమరులైన వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని శ్లాఘించారు. వీర సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటం మన బాధ్యత అని తెలిపారు. అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చెయ్యాలని ఎంతో కాలంగా హృదయం భారంగా ఉండేదని, అందుకే ఈ పవిత్ర భూమికి చెందిన అమరులైన సైనికుల కుటుంబాలకు మా వంతు సహాయం చేస్తున్నామని చెప్పారు. కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కానీ అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలతో సైనికులకు దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. काफ़ी समय से दिल पे बड़ी बोझ थी कि पटना आए और इस पावन धरती पर शहीदों का सम्मान में
कुछ हमारे राज्य के ओर से उनके परिवारों के लिए कुछ मदद करें। हम आपके परिवारों के प्रियजन जिनको आपने खोए हैं देश के शहादत में, हम उनको वापस नहीं ला के दे सकते, लेकिन एक संदेश जरूर इस देश को हमेशा रक्षा करने वाले हमारे सैनिकों को, हमारे सिपाहियों को जाना चाहिए कि सारा देश, सारा राष्ट्र आपके साथ खड़ा है। इससे आत्मबल बढ़ता है हमारे सैनिक बलों का, देश के रक्षा करने वालों का, देश के सुरक्षा दलों का, और देश बना रहता है। తెలంగాణ వికాసంలో భాగస్వామ్యమవుతున్న బీహార్ వలస కూలీలంతా తమ అభివృద్ధి భాగస్వామ్యులేనని మరోమారు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఘటనలో దురదృష్టవశాత్తు 19 మంది కార్మికులు మరణించారని విచారం వ్యక్తం చేశారు. వీరి కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణకు వస్తున్న వలస కూలీలకు తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా పేర్కొన్న సీఎం కేసీఆర్ కరోనా సమయంలో వారు ఇబ్బంది పడకుండా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బీహార్కు చెందిన వేల మంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందించారని తెలిపారు. గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాలని కోరినా పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. బీహార్ కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఎంతో మందిని వారి స్వస్థలాలకు తరలించామని వెల్లడించారు. తెలంగాణకు వలస వచ్చిన వారందరికీ మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని భావిస్తున్నట్లు చెప్పారు. భారతీయ ప్రాచీన చరిత్ర నుంచి నేటి వరకు నలంద విశ్వవిద్యాలయం పేరు వింటేనే యావత్ దేశం పులకించిపోతుందన్నారు సీఎం కేసీఆర్. దక్షిణ గంగగా పిలిచే గోదావరి ప్రవాహ సదృశ్యంగా బీహార్తో తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నదని తెలిపారు. జయప్రకాష్ నారాయణ్ జన్మించిన ఈ పవిత్ర భూమి నుంచి ప్రజల చైతన్యంతో ప్రారంభమయ్యే ప్రతి మార్పు శాంతికి దారితీస్తుందన్నారు సీఎం కేసీఆర్. कई क्षेत्रों में, कई फील्ड्स में बिहार के लोग हमारे पास काम करते हैं। जब कोरोना जैसा महामारी बहुत ही परेशान कर रही थी, हमारे केंद्र सरकार में महान सरकार हम जानते हैं, वो लोग कुछ ट्रेन के प्रबंधन करने का मांग हम करने पर भी नहीं कर रहे थे, लेकिन हम तेलंगाना राज्य के ओर से हमारे मुख्य सचिव श्री सोमय जी से रिक्वेस्ट किए थे कि जितने भी लोग हैं अपने घर वापस जाना चाहते हैं, कम से कम 150 रेलगाड़ी हम अपने राज्य के ओर से लेके उनको यहाँ विदा कर रहे थे, यहाँ भेज रहे थे। उस दिन मैंने कहा था, आप बिहार के हो, कहीं के हो, हम आप लोगों को बहुत सम्मानित रूप से तेलंगाना राज्य के विकास के प्रतिनिधि मानते हैं। तेलंगाना के राज्य के विकास में आप इतना मेहनत कर रहे हैं तो हमारे दिल में आपके लिए बहुत सम्मान है, मान्यता है। इसीलिए आपके हर तरह के कष्ट में, सुख में हम बांट लेते हैं, हिस्सा लेते हैं। उसी प्रकार का हम लोग काम कर रहे थे। जिन भाइयों का वहाँ एक दुर्घटना में मृत्यु हुई थी, उनके लिए भी हम कुछ इंतज़ाम किए थे और उसके बाद में कुछ ऐलान किए थे कि उनके परिवारों के लिए भी, क्योंकि वो तेलंगाना में काम कर रहे थे, तेलंगाना विकास के लिए काम कर रहे थे, उनके परिवारों को देखभाल भी करना हमारा फर्ज बनता है। ऐसा समझते हुए हमने ये काम किया है। मैं मुख्यमंत्री नीतीश जी का बहुत बहुत धन्यवाद देता हूँ। उन्होंने जो मौका दिया मुझे यहाँ तक आके ये अनुदान आप तक पहुँचाने का, मैं बहुत धन्यवाद श्री नीतीश कुमार जी का देता हूँ। అమరవీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆలోచన చాలా గొప్పదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొనియాడారు. కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సాయం చేసిందని గుర్తు చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నారు. అమరవీర సైనికుల కుటుంబాలకు కేంద్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా ఉండాలని కోరారు. ఏ రాష్ట్రం ముందుకు రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం తమ వంతుగా అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం గొప్ప విషయమని సీఎం నితీష్ ప్రశంసించారు. इन्होंने तो तेलंगाना सरकार की तरफ से गलवान घाटी में शहीद हुए बिहार के जो भी जवानों के परिजन थे उनको 10-10 लाख रुपया, और हैदराबाद में जो घटना घटी स्क्रैम गोदाम में, तो उनके परिवारों को 5-5 लाख रुपया देने का आज उन्होंने किया, सबको दिया। इसके लिए बहुत बहुत उनको धन्यवाद है, बधाई है और आभार व्यक्त करता हूं उनको। लेकिन आप जरा सोच लीजिए
कि तेलंगाना से इन्होंने किया, घटना वहां की नहीं है, घटना तो लद्दाख की है। और वहां के लिए भी इन्होंने, जो लोग भी इस तरह की दुर्घटना से ग्रस्त हुए थे, इससे आर्मी वाले लोग, तो उसमें जो भी चाइना के लोगों ने किया था, तो इस तरह से जो इन्होंने तय किया कि हम अपनी तरफ से, अपने राज्य सरकार की तरफ से उनके परिवार को जरूर अपने राज्य सरकार की तरफ से मदद करेंगे। और उसी सिलसिले में उन्होंने चर्चा की, अन्य जगहों पर भी मदद कर चुके, और बिहार में भी इनका काम बचा हुआ था, आज आकर के इन्होंने भी काम पूरा कर दिया। ये बहुत ही बड़ी बात है, आप सब लोगों ने ये सब काम कर दिया है। और जो कुछ भी था, और 23 मार्च 2022 को जो एक स्क्रैप गोदाम में जो हुआ था, 12 लोगों की मृत्यु हो गई थी। अब उसी हिसाब से आप लोगों ने भी उन लोगों के लिए यहाँ पर आकर के 5-5 लाख रुपया कर दिया है। आपने सब लोगों के लिए किया और सबको वहाँ से भेजने की व्यवस्था की, तो ये सब बात, आप इस बात के लिए चिंता करते हैं और ध्यान देते हैं, ये बड़ी खुशी की बात है। आप लोगों ने कर दिया। कई जगहों पर इस तरह की घटना घटती है तो बिहार सरकार की तरफ से लाने का और ये सब करने का काम किया जाता, हम लोग करते रहते हैं, लेकिन आपने ये किया है, ये आपकी इच्छा रहती है, बहुत अच्छा है। और आपने ही कहा, ये हम लोगों को मालूम है कि कोरोना के दौर में आपने सब लोगों को भिजवा दिया था, और कई जगहों पर कितनी परेशानी लोगों को हुई थी। अंत में हम लोगों ने पूरा मांग किया तो स्पेशल ट्रेन चलाया गया था, लेकिन आपने भेज दिया, और फिर आपको जरूरत पड़ गई, आपको लगा कि भाई लोग नहीं रहेंगे तो वहाँ काम नहीं हो सकेगा, तो फिर आपने यहाँ खबर भेजी और हम लोगों ने अनुमति दे दी, और उन सब लोगों को फिर आप बुलवा करके खुद ही ले जा करके उनसे आपने काम करवाया। तो ये सब काम तो आप करते रहे हैं, सब हम देखा है, और कहीं कोई इस तरह का काम नहीं किया है जो आपने काम किया। तो ये सब काम के लिए तो आपका अभिनंदन है ही। దేశంలో ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. గల్వాన్ అమరుల కుటుంబాలకు, సికింద్రాబాద్ బాధితులకు ఆర్థిక సాయం చేసిన సీఎం కేసీఆర్ కు తేజస్వి యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ లా ఆలోచించాలని సూచించారు. వెనకబడిన రాష్ట్రాలకు సాయం అందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తేజస్వి యాదవ్ చెప్పారు. एक अच्छी पहल, एक अच्छी शुरुआत हम कहेंगे। अगर इसी प्रकार से भारत के सभी राज्य एक दूसरे का दुख सुख में भागीदार बनेंगे तो हमारा देश जो है आगे बढ़ेगा, तरक्की करेगा। आज जिस प्रकार से मुख्यमंत्री चंद्रशेखर जी ने, नीतीश जी ने इस दुख के घड़ी में एक दूसरे का साथ दिया, कितना अच्छा है। एक पॉजिटिव, एक मैसेज सभी लोगों में ये गया है। గాల్వాన్లో అమరులైన సైనికుల కుటుంబాలనే కాకుండా బీహార్ వలస కూలీల కుటుంబాలను కూడా ఆదుకున్న సీఎం కేసీఆర్ కు బాధిత కుటుంబాల సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పుడూ రుణపడి ఉంటామని తేల్చి చెప్పారు. ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన కేసీఆర్ గారు ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని నితీష్ కుమార్ అన్నారు. కేసీఆర్ గురించి అవగాహన లేని వారే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని నితీష్ అన్నారు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ గారు మీరు పట్టుదలతో ముందుకు కొనసాగండని చెప్పారు. స్వరాష్ట్ర ఆకాంక్ష సాకారం చేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎలా వదులుకుంటారని నితీష్ అన్నారు. आपने तो सबसे बड़ी बात है भाई आदरणीय चंद्रशेखर राव जी कि आप ही की कृपा से तो जो आपका राज्य था वो 2 हिस्से में बटा। आखिरकार तेलंगाना बनाने के लिए तो आप 2001 से संघर्ष कर रहे थे, उस समय तो हम भी केंद्र में थे, तो उसी समय से आप शुरू कर दिए थे अपना आंदोलन चलाना कि भाई तेलंगाना एक अलग राज्य बने, और इसके लिए शुरू से ही आपने जो सारा काम, और आप ही का ये काम है जो इसके लिए आप लड़ते रहे कि भाई आंध्र प्रदेश को 2 हिस्से में बांटो और तेलंगाना बने, तो आप इसमें कामयाब हुए। 2014 में उस समय की जो सरकार थी, उसी समय आप लोगों ने तो बिल्कुल फैसला हो गया था, संसद में भी हो गया, सब कुछ निर्णय हो गया, और उसके बाद फिर जो चुनाव हुआ, दोनों का एक साथ चुनाव हुआ, और फिर आपको सब चुनाव आप किए, और उसके बाद फिर दोनों राज्य को अलग अलग कर दिया गया,
और उसके बाद आप ही मुख्यमंत्री बने। जब ये हो गया तो उसके साथ आप बने, और इस सब तो आप समझ लीजिए कि आपका कितना बड़ा योगदान। आप समझ लिए तेलंगाना एक अलग राज्य आपने बनवाया है, बाकी जगह कोई इस तरह से आंदोलन करके नहीं बनवाया है पूरे देश में। आप अकेला है इस देश में जिसमें आपने तेलंगाना को एक अलग राज्य बनवाया। अब आजकल आप पर कुछ कुछ लोग बोलते रहे, एकदम फालतू बात है। जो आदमी तेलंगाना को बनवा दिया, तेलंगाना का आदमी आपको छोड़ेगा कहीं? और हम लोगों के यहाँ भी वहाँ काम करता है तो सबसे तो मालूम होता है कि भैया पूरा का पूरा तेलंगाना के विकास के लिए सब तरह का काम करते हैं। और जरा देख लीजिए कि जो सबसे बड़ी बात थी कि दक्षिण भारत का एकमात्र राज्य है दो हिस्सों तेलंगाना आंध्र प्रदेश में बटा, ये तो एक अलग बात है। लेकिन जो सबसे बड़ी बात है कि आप समझ लीजिए कि कितनी बड़ी चीज आप लोगों ने किया। आपने जो काम किया कि मिशन भागीरथी योजना, जिसके तहत गोदावरी एवं कृष्णा नदी से पानी लेकर तेलंगाना के गांव गांव तक आप लोगों ने पहुंचा दिया। लोगों को पीने के पानी का संकट था और हर जगह लोगों को हर घर तक पीने का पानी पहुंचा दिया। ये कोई मामूली बात है? हम लोगों को तो बड़ी खुशी होती है। हम लोगों ने भी 2016 में जो 7 निश्चय घोषित किया था और उसमें हम लोगों ने तय किया था हर घर नल का जल। अब भी हम लोग भी लगभग हर जगह हर घर नल का जल पहुंचा दिए। तो आपका तो एकदम जो काम है वो तो बहुत अच्छा है। लेकिन हम एक बात और कह देना चाहते हैं कि जो आपने ये किया कि गंगा नदी का पानी हम लोग वहां पर पहुंचाएंगे हर जगह। तो ये जब हम लोगों ने सोचा, हम बहुत पहले एक बार सोचे थे, लेकिन हमारे अधिकारीगण उस पर बहुत काम नहीं किए। लेकिन इधर जब हम लोगों ने शुरू किया था, काम अपना शुरू किए थे, तो उसमें फिर हम लोगों की तरफ से, लेकिन विशेष राज्य का दर्जा अगर मिल गया होता तो आज कितना आगे बढ़ा होता और राज्य के विकास, देश के विकास में भी कितना इसका ज्यादा योगदान हो। तो ये सब काम तो हम लोग करते रहे। और आपको बता दें कि भाई हैदराबाद से बहुत पुराना संबंध है हमारा। బీజేపీ పాలనలో నినాదాలు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు సీఎం కేసీఆర్. 8 ఏళ్ల మోదీ హయాంలో ఒక్క రంగం కూడా బాగుపడలేదని మండిపడ్డారు. కనీసం కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని గుర్తు చేశారు. నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయన్నారు సీఎం కేసీఆర్. రైతులు రోడ్లపై ఆందోళన చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. नीतीश जी से विस्तार में बात हुई। एक बात तो समझ में आई और सहमति भी बनी कि किसी भी प्रकार से भाजपा सरकार को विदा करना है इस भारत से। इसलिए 8 साल हुए नरेंद्र मोदी जी प्रधानमंत्री बने हुए हैं। हर चीज में, हर सेक्टर में देश का विनाश हो रहा है। देश के हर वो आदमी परेशान है, बेहाल है। वो चाहे पानी का हो, बिजली का हो, खेती किसानी का हो, दलित वर्ग का हो, पिछड़ा वर्ग का हो, महिलाओं का हो, किस चीज का सुधार हुआ है इस देश में? अगर किसी का भी सुधार हुआ होता तो देश का यह हालत नहीं बनता। डॉलर के प्रति रुपया का इतना गिरावट, मोदी जी से पहले 14 प्रधानमंत्री रहे, किसी भी समय इतना बुरा गिरावट नहीं हुआ जो आज हो रहा है। पहले ब्रेन ड्रेन होता था, हमारे पास मौके नहीं मिल रहे थे तो ब्रेन ड्रेन होता था, विदेश में लोग चले जा रहे थे हमारे बुद्धिजीवी। आज जिस प्रकार का नीतियां बन रहा है उसको लेके कैपिटल ड्रेन हो रहा है। सारा ही पूंजीपति भाग रहे देश से। देश का बड़ा बुरा हाल हो रहा है। हम सब लोग गवाह है। 13 महीने किसानों को क्यों आंदोलन करना पड़ता है इस देश में? बहुत ही महान देश है हमारा। भगवान ने, प्रकृति ने काफी संपत्ति दी है। हमारे नदियों में 70,000 टीएमसी पानी बहते हैं। आज तक देश ने सिर्फ 20-22 हजार टीएमसी ही इस्तेमाल किया है। और वाटर वार्स होते हैं, जल युद्ध होते हैं। बिजली
4 लाख मेगावाट के ऊपर बिजली की उपलब्धि देश में है, लेकिन देश को, किसानों को भी, आम लोगों को भी, उद्योगों को भी, हर किसी को भी बिजली के लिए तरसना पड़ता है। क्यों तरसना पड़ता है? जिन चीजों की उपलब्धि है उनको भी लोगों के लिए किया नहीं जाता है। फिर क्या किया जा रहा है इस देश में? हर एक चीज में इकोनॉमी तबाह हो गई, कर्जा बढ़ गया देश का, रूपी वैल्यू गिर गया, प्राइस राइज हो गया, डीजल, पेट्रोल, खाद, हर चीज का दाम बढ़ गया, गरीब आदमी परेशान है, किसान आंदोलन पे है, और नीतियां, देश के रक्षा करने वाला हमारा डिफेंस सिस्टम इतना मजबूत सिस्टम रहा, कई प्राइम मिनिस्टरों ने युद्ध लड़े, कामयाब हुए, खड़े रहा भारत, लेकिन आज इतना बड़ा डिफेंस पॉलिसी बदल रहा है, अग्निपथ जैसा मामला ला रहा है, किसी से संपर्क नहीं, विपक्षियों से कोई बातचीत नहीं, नीतियां बदल रहे मनमानी, उसका अंजाम क्या होगा? आज किस सेक्टर में आया है? पीने का पानी तक उपलब्ध नहीं करा सकते हम लोग। किल्लत है पूरे देश में। जहां किसी राज्यों ने प्रयास किया वहां जो कुछ भी हुआ, लेकिन केंद्र सरकार की नीति से नारा के सिवाय कोई काम असल में आता ही नहीं, उपलब्ध होता ही नहीं। यहां तक के देश के राजधानी दिल्ली में पानी की उपलब्धि नहीं है 75 साल के आजादी के बाद। आज हमारे कई मित्र हर दिन पानी खरीदते हैं दिल्ली शहर में। दिल्ली शहर में भी पावर नहीं मिलता, 24 घंटा नहीं मिलता। कई हिस्सों में, दिल्ली के हिस्सों में पावर काटा जाता है हर दिन। రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందన్నారు సీఎం కేసీఆర్. 2022 కల్లా అందరికీ ఇండ్లు ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ సర్కార్పై ఫైర్ అయ్యారు. ఇతర దేశాలకు క్షమాపణ చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. మతం పేరుతో దేశానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. మోదీ పాలనలో ఎవరికి మేలు కలిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్. आज मैं एक ही बात आपको कहना चाहूंगा, केंद्र सरकार के नाकामियों के वजह से आज काफी नुकसान हुआ देश का हर सेक्टर में। साथ ही साथ जो राज्य काम कर रहे हैं, अपनी जगह अच्छा खड़े होकर काम कर रहे हैं, कुछ एक अलग नीति बना के फेडरल सिस्टम को पूरा खत्म करके, एफआरबीएम एक्ट में तोड़ मरोड़ करके जो संसाधन मिलने चाहिए जो राज्यों के अधिकार में है, उसके वो छीना जा रहा है। एक तो ये है, विकास का कोई नाम ही नहीं, सिर्फ नाराबाजी है। कौन सा एक नारा जो सफल हुआ देश में? 222 तक हर गरीब का अपना मकान होगा, ये मोदी जी का खुद का वादा है। क्या सफल हुआ? मिला सबको मकान? किसानों का आय डबल कर दिया जाएगा। किसानों का इन्वेस्टमेंट डबल हो गया, लागत डबल हो गया, आय कहां डबल हुआ? बेटी पढ़ाओ बेटी बचाओ, हर दिन रेप होते सौों के तादाद में। किस वर्ग का विकास हुआ? किसका रक्षा हुआ? और इसको, इन सब चीजों को छोड़ के एक दूसरी बहुत बड़ी खतरा बात, देश के लिए बहुत बड़ा खतरा ये लोग खड़ा कर रहे हैं, जो धर्म की बात को लेके लोगों को भावुक बना करके अपने चिल्लर पल्लर राजनीति लब्धि के लिए सारे देश को टूटा जा रहा है, तोड़ा जा रहा है। ये कहां तक सही है? इससे देश का कितना बड़ा खतरा बनेगा आगे चल के? देश का क्या होने वाला है? अंतर्राष्ट्रीय स्तर पर क्या होगा? हालात यहां तक बिगड़ रहा है कि विदेशों में हमारे दूतावास के प्रतिनिधि को बुला के माफी मांगा जा रहा है। ये कितनी बड़ी शर्म की बात है। इसके भलाई के लिए ये काम किया जा रहा है। आज जिस प्रकार से धर्म के नाम पे लोगों को तोड़ने का, समाज को तोड़ने का, एक अच्छे भारत को खराब करने का जो प्रयास हो रहा है, ये कहां ले जाएगा अपने देश को? బీజేపీ ముక్త భారత్ ప్రతి ఒక్కరి నినాదంగా మారాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఇండియా అత్యున్నత దేశంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు మనకన్నా తక్కువగా ఉన్న చైనా జీడీపీ ఇప్పుడు మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువని గుర్తు చేశారు. నెంబర్ 1 స్థానం కోసం అమెరికాతో చైనా పోటీ పడుతోందన్నారు.
మహాత్మా గాంధీని అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్న మోదీ గోబ్యాక్ అంటూ శ్రీలంక యువకులు ప్లకార్డులు ప్రదర్శించడం ఎంత అవమానకరమన్నారు. అమెరికా వెళ్లి ట్రంప్ కోసం ప్రచారం చేస్తారా అని ఎద్దేవా చేశారు. ఎమర్జెన్సీ కాలం నాటి చైతన్యం ప్రజల్లో మళ్లీ రావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. मेक इन इंडिया क्या है नतीजा मेक इन इंडिया का? हमारे बच्चे जो पतंग उड़ाते हैं उसके मांझा तक चाइना से आता है, नाखून काटने का नेल कटर तक चाइना से आता है, शेविंग ब्लेड तक चाइना से आता है, राष्ट्रीय ध्वज भी हमारा तिरंगा चाइना से बनाया हुआ इंपोर्ट करते हैं. कहां गया खादी? हमारा बुनकरों का क्या हाल है? क्या हो रहा है? फिर मेक इन इंडिया किधर गया? उसका क्या नतीजा निकला? सही सवाल अगर हम अपने दिल से पूछे, हुआ कुछ नहीं है, विनाश ज्यादा हुआ है और आगे बहुत बड़ा खतरा इस देश के लिए खड़ा हो रहा है. इसीलिए हम एक ही आवाज आज नीतीश जी से मिलने के बाद, जो बातचीत करने के बाद, नीतीश जी का भी मन है, मुझे भी उन्होंने आदेश दिया है, जितने भी विपक्षी दल है देश में सारे एकजुट होकर, ताकत जुटाकर, शक्ति जुटाकर बीजेपी मुक्त भारत का नारा देना चाहिए और बीजेपी मुक्त भारत को हासिल करना चाहिए. तभी देश फिर से खड़ा हो सकता है, आगे बढ़ सकता है, अंतर्राष्ट्रीय स्तर पर एक अच्छा अपना स्थान बना सकता है. चाइना जिसकी जीडीपी हमसे कम थी 1980 तक, 81 तक भी उन्होंने कर पाया, कर दिखाया. उनका इकोनॉमी पहुंच गया $16 ट्रिलियन में. आज हम $3 ट्रिलियन के आसपास में घूम रहे हैं. बड़ा शर्म की बात है. चाइना में हर चीज हमसे कम है, हर चीज की उपलब्धि हमसे कम है, लेकिन वो कहां पहुंच गया? आज टक्कर दे रहा है पूरे दुनिया के अग्रदेश जो माना जाता है, अमेरिका को टक्कर दे रहा है, प्रतियोगिता दे रही है. हम कहां रह गए? कि बीजेपी मुक्त भारत ही देश को आगे ले जाएगा. इनके धर्म के वाद पे, कुछ अन्य के वाद पे देश को तोड़ मरोड़ के जो कर रहे हैं, तोड़ना बहुत आसान होता है, जोड़ना बहुत कठिन होता है. एक बार टूटा देश, एक बार एक विद्वेष, एक हेट्रेड फैल गया, बहुत बुरा मुश्किल होगा, देश को बड़ा नुकसान हो जाएगा. हम संभलने में फिर काफी समय हमें लगेगा. इसीलिए इस खतरा से बचने के लिए हर किसी को आज सोचना चाहिए. जो हमारे राष्ट्रपिता है, महात्मा गांधी जी ने अपने आप को नहीं कहा राष्ट्रपिता, सारे देश ने माना है, सर पे लिया है. ऐसे राष्ट्रपिता का अपमान किया जा रहा है कितने गंदे तरीकों से, और हम सब लोग चुप्पी साधे हुए हैं. ये कहां ले जाएगा देश को? क्या हम अपने दादा परदादा का अपमान करेंगे? अपने खानदान का अपमान करेंगे? ये किसी देश में होता है? ऐसा नहीं होना चाहिए. బేచో ఇండియా కేంద్రంలో బీజేపీ సర్కార్ నినాదంగా మారిందన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసిని ప్రైవేటు పరం చేశారని మండిపడ్డారు. ఎయిర్పోర్ట్లు, నౌకాశ్రయాలు, రైల్వేలను అమ్ముతూ జాతి సంపదను నాశనం చేస్తున్నారని తెలిపారు. దేశ పరిస్థితిపై యువకులు, మేధావులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. जब ये विपक्ष में थे, गला पाड़ पाड़ के जिन बातों कह रहे थे, जिन बातों का विरोध कर रहे थे, आज वही बात ये अमल कर रहे हैं. कंप्लीट प्राइवेटाइजेशन टोटली. एलआईसी को क्यों प्राइवेट कर रहे हैं जी? दुनिया का बहुत बड़ा इंश्योरेंस कंपनी है, सक्षम कंपनी है, सक्रिय कंपनी है, करोड़ों जनता का, इस देश का बहुत प्यारा कंपनी है. उसको क्यों काटा जा रहा है? क्यों बेचा जा रहा है? पोर्ट भी बेचते, एयरपोर्ट भी बेचते, रेल भी बेचते, क्या बचेगा देश के लिए? इनका योगदान क्या है? ये बेचने में लगे हुए हैं. आखिर एक ही नारा बचा है, बेचो इंडिया. सब बेच दो, तो भी बेच दो, तो भी प्राइवेट कर दो, फिर क्या बचेगा देश को? प्रधानमंत्री जब श्रीलंका गए, श्रीलंका में साफ बताया, वहां के लोगों ने उनके पार्लियामेंट्री कमेटी के सामने बयान दिया है कि भाई इन्होंने अपने मित्र को, एक छोटे मोटे शाहूकार को कॉन्ट्रैक्ट देने के लिए श्रीलंका पे दबाव लाया है. वहां के युवा प्लेकार्ड लेके खड़ा हुआ है वहां के रोडों पे. ये सारे दुनिया के सामने है. कितना अपमान होता है देश का इसका, कितना भारी हमको चुकाना पड़ता है.
देश का गरिमा, देश का प्रतिष्ठा किस प्रकार खत्म हो रहा है। और प्रधानमंत्री अमेरिका में जाके जब अमेरिका अध्यक्ष का चुनाव होता है, इतना गलत कदम है। अमेरिका अध्यक्ष के चुनाव के प्रक्रिया में हमको हस्तक्षेप करना चाहिए। डिप्लोमेटिकली कितना रॉन्ग स्ट्रैटेजी है। और इन्होंने साफ कह दिया अब की बार ट्रंप सरकार। ये क्या अहमदाबाद कारपोरेशन इलेक्शन है कि अमेरिका इलेक्शन है? क्या समझ के देश को दांव पर लगा रहे थे। जब कभी इमरजेंसी जैसे सिचुएशन में पत्रकारिता का, फोर्थ एस्टेट का इस देश का क्या रोल रहा, आप एक बार याद कीजिए। आप फिर से एक बार आपको लगना चाहिए। मेरा आपसे अपील है। కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల అనంతరం 4 మహిళలు మృతి చెందడంపై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 7 ఏళ్లలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినా ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా మహిళలను మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందన్న మంత్రి దశల వారీగా వారికి ఆరోగ్య పరీక్షలన్నీ నిర్వహించి ఇంటికి పంపిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయడంతో పాటు ఆపరేషన్లు చేసిన డాక్టర్ల లైసెన్స్లను తాత్కాలికంగా రద్దు చేశామని మంత్రి హరీష్ రావు చెప్పారు. డిహెచ్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేశామన్న ఆయన నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇబ్రాహీంపట్నం ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. అయితే సంఘటన ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఆయా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వారిని, ఇంటి దగ్గర ఉన్నటువంటి వారిని కూడా ముందు జాగ్రత్తగా అటు అపోలో ఆసుపత్రికి, ఇటు నిమ్స్ ఆసుపత్రికి మొత్తం 30 మందిని కూడా తీసుకువచ్చి ప్రభుత్వం మంచి వైద్యాన్ని అందించి వారిని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. గంటకు కూడా వారిని మానిటర్ చేస్తూ ఉన్నాం. అపోలోలో ఉన్న 13 మంది కానీ మన నిమ్స్లో ఉన్న 17 మంది, మొత్తం 30 మంది కూడా సేఫ్గా ఉన్నారు. ఎవరికి కూడా ఎటువంటి అపాయం కూడా లేదు. అందరూ కూడా నాన్ ఐసీయూ వార్డులోనే ఉన్నారు. ఎవరు ఐసీయూలో కానీ సీరియస్గా కూడా ఎవరు లేరు. మొత్తం 30 మంది కూడా ఈరోజు ప్రభుత్వం గత 2 రోజులుగా తీసుకున్న జాగ్రత్తల వల్ల ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పట్టింది. సో ఈ 30 మందిని కూడా ఈరోజు కొంతమందిని, రేపు కొంతమందిని, ఎల్లుండి కొంతమందిని, మొత్తంగా ఈ 2-3 రోజుల్లో అందరినీ కూడా డిశ్చార్జ్ చేసి జాగ్రత్తగా ఇంటికి పంపడం జరుగుతుంది. కానీ ఈ 4 నిజంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం. మన రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. మన రాష్ట్రంలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాం. ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ మన రాష్ట్రంలో రాలేదు. అయితే ఈ సంఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. ఆ ఆపరేషన్లు నిర్వహించినటువంటి డాక్టర్ యొక్క ప్రాక్టీసింగ్ లైసెన్స్ను రద్దు చేయడం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కూడా ఉన్నారు కనుక హాస్పిటల్ సూపరింటెండెంట్ను కూడా తక్షణమే సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా ఈ సంఘటన పూర్వాపరాలు తెలుసుకోవడానికి, ఇంకా ఎవరెవరి నిర్లక్ష్యం ఉంది, ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఇటువంటి విషయాలు ఎక్కడ రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో జరగకుండా ఉండడానికి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి డైరెక్టర్ హెల్త్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. వారం 10 రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. రిపోర్ట్ రాగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. ఇంకా ఇందులో ఎవరెవరైతే నిర్లక్ష్యం వహించారో వారందరినీ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా ఉపేక్షించాం. నేను గత 2 రోజుల నుంచి గంటకు కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సంఘటన జరిగిన వెంటనే మేము ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఆ కుటుంబ సభ్యులకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పిల్లలకు కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సరే, మేము ఎంత చేసినా ఆ తల్లిని మాత్రం తెచ్చియలేకపోవచ్చు. కానీ దురదృష్టం జరిగింది. కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది. సో ఇప్పుడున్న 30 మంది అయితే అందరు కూడా సేఫ్గా ఉన్నారు. మళ్ళొక్కసారి వాళ్ళకు ఇంకా ఏమైనా కొద్ది పాసిబిలిటీ ఉందా, ఒకసారి మళ్ళీ అన్ని టెస్టులు, పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాతనే వారిని దశల వారీగా ఇంటికి పంపించాలని, వారికి మొత్తం వైద్యం కూడా ప్రభుత్వం పక్షానే అటు అపోలోలో ఇటు నిమ్స్లో కూడా ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. ఎంబడ ఉండే సహాయకులకు కూడా ఖర్చులకు తలా 10,000 రూపాయలు నిన్ననే ఇవ్వడం జరిగింది.
మరి వారిని అన్ని రకాలుగా జాగ్రత్తగా ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. సో 30 మంది కూడా సేఫ్గా ఉన్నారు. ఈరోజు రేపు ఎల్లుండిలోగా దశల వారీగా వారికి మళ్ళీ 2వ రౌండ్ పరీక్షలు చేసిన తర్వాత వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. గణేష్ జయ జయ ధ్వానాలతో ఖైరతాబాద్ హోరెత్తుతోంది. ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర భక్తుల సందడి నెలకొంది. గణనాథుడి దర్శనం కోసం భక్తజనం బారులు తీరారు. భారీ ఎత్తున తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా చేశారు? రైట్ సునీల్, ఏదైతే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తున్నారు. ఏదైతే కుడివైపున సుబ్రహ్మణ్యం స్వామి, ఎడమ వైపున గాయత్రి దేవి వాళ్ళు కూడా కొలువై తీరు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. అన్న, చెప్పండి, 2వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? ఊహించిన విధంగానే మొదటి రోజు ఎట్లాగైతే లక్షలాది మంది పబ్లిక్ వచ్చారు. మొదటి పూజ మన తలసాని శ్రీనివాస్ యాదవ్, మన దానం నాగేంద్ర గారు, మరి తమిళిసై మన గవర్నర్ గారు, కిషన్ రెడ్డి గారు, అట్లా ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఇక్కడ పూజ చేశారు. ఈరోజు అంటే మనం చెప్పినట్టు మేము ఇంతకుముందు కూడా చెప్పాను, మట్టి గణనాథుడు ఫస్ట్ టైం మనం 50 అడుగుల వినాయకుడు మట్టి గణనాథుని విగ్రహాన్ని భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుందని అనుకున్నాము. అదేవిధంగా ఉదయం నుండి తండోపతండాలుగా వస్తున్నారు, సాయంత్రం కూడా తండోపతండాలుగా వస్తారని మేము అనుకుంటున్నాం. వాళ్ళ గురించి కూడా మేము నిన్న ఎట్లయితే బందోబస్తు చేశారో ప్రభుత్వం వారు, అన్ని శాఖల వారు ఎట్లా మాకు సహకరిస్తున్నారు. ఈరోజు కూడా వాళ్ళు కంటిన్యూగా 9 రోజులు మాకు సహకరిస్తారు. ప్రభుత్వం వారు మాకు చాలా పెద్ద ఎత్తున ఈసారి సహకరిస్తున్నారు. ఈరోజు ఎంత పెద్ద భక్తుల తాకిడి వచ్చినా కానీ మేము తట్టుకోవడానికి వీలు. అయితే ఏదైతే గతంలో కంటే ఈ సంవత్సరం మట్టి వినాయకుని దర్శించుకునేందుకు కూడా అధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ తరలి వచ్చే అవకాశం ఉంది. వచ్చేవారికి ఇక్కడ అంటే ఇక్కడ బార్గెట్ల విషయంలో కావచ్చు, ఇంకా ఇతర సౌకర్యాలలో ఎట్లాంటి ఏర్పాట్లు? దేశ నలుమూలల నుండి వచ్చిన భక్తులు కానీ, దేశ విదేశాలు వచ్చిన భక్తులు కానీ ఇక్కడ వచ్చి దర్శించుకోవడానికి అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేశాము. ఈరోజు కూడా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. అన్న, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఖైరతాబాద్లోనే ఉంటాను నేను. ఇప్పుడంటే చాలా బాగుంది. నిన్న పబ్లిక్ అయితే లక్షల మంది అయినా పోలీసు వాళ్ళు కొద్దిగా అంత మంచిగా చేసుకుంటున్నారు. ఇంత ఖైరతాబాద్ అంతా గణేశుడు ఇంకా ఎక్కడ లేదు. 11 రోజులు అయితే మనం ఈడే సేవ చేస్తాం. 2 గంటల సేపు పబ్లిక్ను జరుపుతాము. అక్కడ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా చూసుకుంటాము. అయినా ఇంత పబ్లిక్ అంతా అనుకోలేదు నేను. నిన్న ఫస్ట్ టైం, అంటే 11 సంవత్సరమై నేను ఇక్కడే ఉంటాను. అంటే మీరు అన్నారు వచ్చే భక్తులకు కూడా కొద్దిగా సేవలు చేస్తాము, వాలంటరీ లాగా అని కూడా మీరు చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నేను కమ్సకం అంటే 6 సంవత్సరం 7 సంవత్సరం నుంచి ఇది చేస్తూనే ఉంటా సేవ. 2 గంటలు 3 గంటల సేపు పబ్లిక్ సేవ చేస్తాం. ఎంత పబ్లిక్ ఎక్కడెక్కడో నుంచి వస్తారు. అంటే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ కూడా కొద్దిగా చేసుకుంటాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఒకరే వచ్చారా, లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు? మేము ఒక్కరే వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తాం, మా ఫ్యామిలీతో వస్తాం. ఈరోజు రాలేదు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, శానంపూర్ సైరెడ్డి గారి నియోజకవర్గం, నేరేడుచర్ల. ఎప్పుడు ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నాకు మంచి అనిపిస్తుంది. తప్పనిసరిగా ఎన్ని పనులున్నా వినాయకుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఉత్సవ కమిటీకి నా యొక్క సంతోషం, బాగా కార్యక్రమం చేస్తుంది. ఇంట్లో మెయింటెనెన్స్ చేయాలి, మంచిగా ఉంది. గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. టీవీలో ఎంతో మంచిగా చూపిస్తారు, మీరు కూడా పత్రికా విలేకరులు కూడా. కానీ అంత దగ్గర పోయి దర్శనం చేసుకోవడం అనేది వాంబో ఎట్లా ఉంటుందో అనుకున్నాం. మెయింటెనెన్స్ పద్ధతిగా వివిధ అధికారులు అంతా కూడా మంచిగా. ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి మట్టి వినాయకుని రూపంలో కూడా దర్శనమిస్తున్నాడు. ఎట్లా అనిపిస్తుంది? అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎట్లా ఉంది మరి? వారి దగ్గర భక్తి ఉంది. ఏ మట్టి అని కాదు, ఏ విగ్రహాన్ని కాదు. వారి దగ్గర వినాయకుడు ఆయన రప్పించుకునే శక్తి ఉంది కాబట్టి ఏ విగ్రహాన్ని ముఖ్యం కాదు. చాలా సంతోషంగా అందరూ చల్లగా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అన్న, చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటే? ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి మీకు దర్శనం? నేను చిన్నప్పటి నుంచి ఒక 25 ఇయర్స్ నుంచి వస్తూనే ఉంటాను. ఎప్పుడు ఫస్ట్ 2 డేస్లో వస్తాను గణపతి చూడటానికి. మాది ఇక్కడే నల్లకొంట. నా పేరు హరీష్ కుమార్. గణపతి అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పుడు వస్తూనే ఉంటాం ఫ్యామిలీతో.
ఈసారి నేను ఒక్కనే వచ్చాను, తర్వాత నెక్స్ట్ డే వస్తాను. ఈసారి మట్టిది గణపతి కానీ అది కూడా కలర్ వేసినట్టే, కలర్ గణపతి ఆకట్టే కనిపిస్తుంది మట్టిది అని. ఎవరు కూడా ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది మట్టి గణపతి అనేది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే గణనాథుని దర్శించుకునేందుకు వచ్చేందుకు ఎవరైతే పబ్లిక్ వస్తుంటారో వారికి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అటు వాలంటీర్ ద్వారా కానీ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కానీ వారికి సర్వ సేవలు కూడా చేపిస్తున్నామని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలుపుతున్నారు. సునీల్, ఓటు స్టూడియోస్. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.